ఇప్పటివరకు నాగస్విన్ చేసింది రెండు సినిమాలు. కానీ మూడో సినిమాతో ఏకంగా ప్రభాస్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా మహానటి సావిత్రి బయోపిక్ను నాగస్విన్ హ్యాండిల్ చేసిన తీరుకు ఇండస్ట్రీనే షాకైంది. మధ్యలో జాతిరత్నాలు కోసం నిర్మాతగా మారిన నాగ్, పిట్టకథలులోని ఓ సెగ్మెంటుకు దర్శకత్వం కూడా వహించాడు. ఇక ఇప్పుడు కల్కితో వస్తున్నాడు. ఒక్క సినిమాకు 6 ఏళ్లు పనిచేశాడంటే కల్కి ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా అంటే మాటలు కాదు. అందులోనూ బాహుబలి తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్తో సినిమా చేశాడు. అదీను సాదాసీదా కమర్షియల్ ఫిల్మ్ కాదు. ఇప్పటివరకు ఎవరూ చేయనటువంటి సాహసమే చేశాడు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేశాడు. మహాభారతాన్ని టచ్ చేస్తూ ఫ్యూచర్ను ముందే ఓ అంచనా వేసి 6000 సంవత్సరాల కథను చెప్పబోతున్నాడు. మరి నాగస్విన్ ఈ స్థాయికి ఎలా వచ్చాడు అంటే అతని జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాగస్విన్, హీరో రానా దగ్గుపాటి ఇద్దరూ క్లాస్మేట్స్. స్కూల్ డేస్ నుంచే రైటింగ్ స్కిల్ ఉన్న నాగ్ ముందుగా వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. కానీ ఇక్కడితో ఆగలేదు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు ఏడీగా చేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఓ యాడ్, షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు. ఇక్కడే నాగ్ లైఫ్ టర్న్ అయింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా ఛాన్స్ ఇచ్చారు. అదే నానితో తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా. 2015లో 10-12 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ క్రమంలో ప్రియాంక దత్తును పెళ్లి చేసుకున్నాడు నాగ్. ఇక ఆ తర్వాత 2018లో మహానటితో వావ్ అనిపించుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో హాలీవుడ్ స్టాండర్డ్స్తో 600 కోట్ల బడ్జెట్తో కల్కి సినిమా చేశాడు. అది కూడా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి స్టార్ కాస్టింగ్ అంటే మాటలు కాదు. అందుకే కల్కి సినిమాకు హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్లు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే రాజమౌళి తర్వాతి ప్లేస్లో నాగస్విన్ చేరడం గ్యారంటీ.